హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ తీసుకొస్తున్నాను. అదేంటంటే హైడ్రో పవర్ ప్లాంట్స్. సో హైడ్రో పవర్ ప్లాంట్స్ అంటే ఏంటి, హైడ్రో పవర్ ప్లాంట్ వర్కింగ్ ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అండ్ అప్లికేషన్స్ ఏంటనేది మనకి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది హైడ్రో పవర్ ప్లాంట్ అంటే, సో హైడ్రో పవర్ ప్లాంట్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో చూద్దాం. Hydro power is a renewable energy source that uses the kinetic energy of flowing water to generate electricity. అంటే వాటర్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేయాలన్నది ఇక్కడ మెయిన్ టాపిక్ అనమాట. హైడ్రో పవర్ ప్లాంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టూ మెయిన్ కాంపోనెంట్స్, ఏ డ్యామ్ అండ్ ఏ పవర్ హౌస్. సో టూ కాంపోనెంట్స్ బేస్ చేసి ఉంటుంది అనమాట. ఒకటి డ్యామ్, రెండోది పవర్ హౌస్ అనమాట. The dam creates a reservoir which stores water and creates a high difference between the upstream and downstream side of the dam. సో ఏదైతే డ్యామ్ క్రియేట్ చేస్తామో అది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉండాలి. అంటే పైన హైట్గా ఉండాలి, కింద తక్కువగా ఉండాలన్నమాట. అంటే ఒక టేపర్స్ టైప్లో ఉండాలన్నమాట. దిస్ హైట్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ ద హెడ్. సో ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని హెడ్ అంటారనమాట. ద వాటర్ ఇన్ ద రిజర్వాయర్ ఫ్లో త్రూ ద పెన్స్టాక్ విచ్ ఈజ్ ఏ లార్జ్ పైప్ దట్ హెడ్స్ టు ద పవర్ హౌస్. ద పెన్స్టాక్ క్యారీస్ ద వాటర్ అండర్ హై ప్రెషర్. సో ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో, పెన్స్టాక్ ఏదైతే ఉందో అది హై ప్రెషర్తో వాటర్ని క్యారీ చేస్తుంది అనమాట. విచ్ కాజ్ టు ద స్పిన్ ద బ్లేడ్స్ ఆఫ్ ద టర్బైన్. ఆ హై ప్రెషర్ ద్వారా వచ్చినప్పుడు ఏమైందంటే బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో, టర్బైన్ బ్లేడ్స్, అవి స్పిన్ అవుతాయి అన్నమాట, అంటే రొటేట్ అవుతాయి అన్నమాట. ద టర్బైన్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ జనరేటర్ విచ్ కన్వర్ట్ ద మెకానిక్ ఎనర్జీ ఆఫ్ ద టర్బైన్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఇక్కడ ఏదైతే టర్బైన్ ఉన్నాయో అది జనరేటర్ కనెక్ట్ చేయబడుతుంది. దాని నుంచి ఏంటంటే పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ. సో అది టోటల్గా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ ఏ విధంగా వర్క్ చేస్తుందని దాని గురించి. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటి అనేది చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట. సో ఇది డ్యామ్, ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ వాటర్ లెవెల్ అనమాట. ఇది రికవరీ అంటే వాటర్ రిజర్వాయర్. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో, ఇది వచ్చేసి గేట్ వాల్, ఇది వచ్చేసి ట్యూనర్, టర్నల్, ఇది వచ్చేసి సర్జ్ ట్యాంక్, ఇది వచ్చేసి పెన్ స్టాక్, ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్వ్, ఇది హైడ్రాలిక్ టర్బైన్. ఇక్కడ నుంచి వాటర్ ఎలక్ట్రిక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ రూమ్ అనమాట. ఇక్కడ నుంచి పవర్ ఎక్కడికి మనం సెండ్ చేయాలో ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి డ్రాప్ ట్యూబ్ అనమాట. సో టైల్ వాటర్ లెవెల్. సో ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అంటే ఇక్కడ ఫ్రీ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ పార్ట్ ఏవైతే ఉందో ఆ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట మనకి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ సర్జ్ ట్యాంక్, అంటే ఇక్కడ ఉంటుంది అనమాట, వాటర్ సంబంధించింది. సో ఇది వచ్చేసి వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ రిజర్వాయర్ బిహైండ్ ఏ డ్యామ్. డ్యామ్కి పక్కన వాటర్ అనేది స్టోర్ చేయబడుతుంది. తర్వాత వాటర్ ఫ్లో ఫ్రమ్ ద రిజర్వాయర్ త్రూ ఏ పెన్స్టాక్ విచ్ ఈజ్ ఏ లార్జ్ పైప్ దట్ లీడ్స్ టు ద పవర్ హౌస్. సో ఏదైతే పెన్స్టాక్ ఉందో ఆ పెన్స్టాక్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఇలా వచ్చేస్తాయి. సో ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టర్బైన్ రొటేట్. ద వాటర్ ఇన్ ద పెన్స్టాక్ ఈజ్ అండర్ హై ప్రెషర్ విచ్ కాజెస్ టు స్పిన్ ద బ్లేడ్స్ ఆఫ్ ఏ టర్బైన్. సో ఇక్కడ ఏదైతే పెన్స్టాక్ ఉందో ఇక్కడ టర్బైన్ ఉంది కదా, టర్బైన్లో బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటేట్ అవుతాయి అన్నమాట ప్రెషర్ ద్వారా. నెక్స్ట్ జనరేటర్ రొటేషన్. So the turbine is connected to a generator which converts the mechanical energy of the turbine into electric energy. So mechanical energy కాస్త ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అనమాట. జనరేటర్లు అంటే ఇక్కడ జనరేటర్ ఉంది కదా, ఈ జనరేటర్లో మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది. ద ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ బై ద జనరేటర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద పవర్ గ్రిడ్ వేర్ ఇట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హోమ్స్ అండ్ బిజినెసెస్. ఎక్కడైతే ఆ పవర్ మనం సేల్స్ చేయాలో లేదా యూజ్ చేయాలో అక్కడంతా మనకి ఇది అవుతుందన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ నుంచి పవర్ హౌస్ అనమాట, ఎలక్ట్రికల్ కేబుల్స్, ట్రాన్స్మిటర్, ఇక్కడ నుంచి గ్రిడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది హైడ్రో పవర్ ప్లాంట్స్ అనమాట. సో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రో
పవర్ ప్లాంట్స్ అనమాట. సో అడ్వాంటేజ్ అని చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి హైడ్రో పవర్ ఈజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్, మీనింగ్ దట్ ఇట్ క్యాన్ బి జనరేటెడ్ ఇండిఫినిట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనమాట హైడ్రో పవర్ ప్లాంట్, మళ్ళీ ఇది జనరేట్ చేసుకోవచ్చు. హైడ్రో పవర్ ప్లాంట్ ఈజ్ ఏ క్లీన్ ఎనర్జీ సోర్స్, మీనింగ్ దట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో ఇవి క్లియర్గా ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి ఎటువంటి పొల్యూషన్ ఏర్పడదు. థర్డ్ వన్, హైడ్రో పవర్ ఈజ్ ఏ రిలయబుల్ ఎనర్జీ సోర్స్ యాజ్ ఇట్ నాట్ ఎఫెక్టెడ్ వెదర్ కండిషన్స్. సో వెదర్ కండిషన్స్ అనేవి ఏమవుదు. హైడ్రో పవర్ ప్లాంట్ కెన్ ప్రొవైడ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈవెన్ ఫ్రమ్ స్మాల్ రివర్స్. సో చిన్న రివర్స్ని కూడా నుంచి యూజ్ చేసుకొని కూడా వాటర్ ఇది పవర్ అనేది తయారు చేస్తుంది అనమాట. నెక్స్ట్, డిసడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్. సో ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లో డిసడ్వాంటేజ్ ఏమో చూద్దాం. హైడ్రో పవర్ ప్లాంట్ కెన్ బి ఎక్స్పెన్సివ్ టు బిల్డ్, అంటే డ్యామ్ తయారు చేయడానికి ఖర్చుతో కూడుకుంటుంది అనమాట. హైడ్రో పవర్ ప్లాంట్ కెన్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ డిస్పచింగ్ ఫిష్ మైగ్రేషన్ అండ్ డాంపింగ్ రివర్ ఎకోసిస్టమ్స్. అంటే ఇది ఫిషెస్కి సంబంధించి పట్టుకునే వాటికి అయినా సరే, లేకపోతే ఆ రివర్ సైడ్ ఇది ప్రాబ్లం, ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది అవుతుంది అనమాట. నెక్స్ట్, హైడ్రో పవర్ ప్లాంట్ కెన్ బి వాల్యునరబుల్ టు డ్రాట్స్. సో ఇది వాల్యునరబుల్గా చేస్తున్న డ్రాట్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇవి హైడ్రో పవర్ ప్లాంట్ సంబంధించి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. సో హైడ్రో పవర్ ప్లాంట్ టైప్స్ ఏమున్నాయి చూద్దాం. సో టైప్స్ కూడా చూద్దాం అండి. ఫస్ట్ ఇక్కడ మనం, సో ఇక్కడ టైప్స్ చూడండి, టైప్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్స్. ఫస్ట్ వచ్చేసి కన్వెన్షనల్ హైడ్రో పవర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో పవర్ ప్లాంట్స్. అంటే కన్వెన్షనల్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే దేస్ ప్లాంట్స్ ఆర్ యూజ్ ద గ్రావిటీ ఆఫ్ ద వాటర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. దే ఆర్ టిపికల్లీ లొకేటెడ్ ఏ లార్జ్ రివర్ అండ్ హ్యావ్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్. అంటే ఇక్కడ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ రివర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి మనం జనరేట్ చేయగలం అనమాట. ఇక్కడ ఏంటంటే రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే దేస్ ప్లాంట్స్ యూజ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద రిజర్వాయర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎక్కడ నుంచి వాటర్ తీసుకొని చేసుకోవచ్చు. దే డూ నాట్ హ్యావ్ డ్యామ్స్ ఫర్ రిజర్వాయర్ అండ్ దే ఆర్ టిపికల్లీ లొకేటెడ్ ఆన్ స్మాల్ రిజర్వాయర్. సో చిన్న రిజర్వాయర్ ద్వారా యూజ్ చేసుకొని ఇవి యూజ్ చేస్తారన్నమాట. సో ఇవి టైప్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ సంబంధించి అనమాట. సో ఇవి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అండ్ ఇది సంబంధించి అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.